ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో గురువారం వాంఖేడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులే చేసింది. క్వింటన్ డీకాక్ 60 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 112 పరుగులతో నాటౌట్గా నిలిచి సెంచరీ చేసిన నమన్దీర్ 31 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 50 పరుగులతో హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ఈజీ విజయాన్ని అందుకుంది. ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక ఈ మ్యాచ్ ఓటమి అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి గురించి మాట్లాడేందుకు నా దగ్గర మాటలు లేవు. మేము ఎక్కడ వెనుకబడుతున్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లోపం ఆటగాల్లో ఉందా, లేక జట్టులో ఉందా, లేక ప్రణాళికల్లో ఉందా అనేది విశ్లేషించాలి. అలాగే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో గుర్తించి తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఇక రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం వల్ల పరిస్థితులు కొంచెం బ్యాటింగ్కు ఫేవర్గా మారింది. కానీ పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో మాకంటే కూడా మంచి ప్రదర్శన చేసింది. ఇక టీం కాంబినేషన్ విషయంలో మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా, లేక ఇలాగే కొనసాగిస్తూ పరిస్థితులు మారుతాయని ఆశించాలా అనేది చూడాలి. ఈ ఓటమికి మేము ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.